ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పూలదండలు ఉంటాయి. ఈ పూలదండల్ని కూడా దేవుడికి ఒక్క రోజుకు మించి రెండో రోజు ఉంచకూడదు. దాదాపు 400 పెట్టి కొన్నామండి, కాబట్టి మాకు 4-5 రోజులు ఉంచేస్తాం, ఎండిపోయినా పర్వాలేదు దేవుడి దగ్గర. దేవుడికి ఒక రోజు వేసాము అంటే మరుసటి రోజు తప్పకుండా తీసేయాల్సిందే. సూర్యోదయం తర్వాత ఏ దండ కానీ ఏ పుష్పం కానీ దేవుడికి అంటిపెట్టుకొని ఉండకూడదు, శక్తులు పోతాయి. కాబట్టి ఆ దేవతల యొక్క వేసినటువంటి ఆ పూలదండల్ని కానీ తులసి మూరల్ని కానీ మన గుమ్మాలకి కనుక కట్టుకున్నట్లయితే చక్కగా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా, వేరే అతిథులు వచ్చినా, వేరే మనుషులు వచ్చినా, వీటికి ఉన్నటువంటి శక్తుల ద్వారా వారిలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని ఆపే శక్తి ఈ యొక్క మనం గుమ్మాలకు వేసేటటువంటి ఈ పూలదండలకి కానివ్వండి, ఆ ద్రవ్యాలకు కానివ్వండి ఉంటుందన్నమాట. పూజ చేసిన పుష్పాలు కూడా గుమ్మానికి అటు ఇటు కనుక వేసినట్లయితే దేవతలు చక్కగా ఆనందపడతారని చెప్పి శాస్త్రమే చెబుతోందండి. కాబట్టి మనం చేసినటువంటి ఏది కూడా వృధా కాదు. వృధాగా పడేస్తే లక్ష్మీదేవిని తీసుకెళ్ళి మనం చెత్తబుట్టలో వేసినట్టు లెక్క. మనం ఆస్వాదించాకే వాటిల్ని తీసుకెళ్ళి బయటపడేయాలి. అప్పుడు వాటి యొక్క శక్తి నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా దేవతా ఆరాధనలో ఉపయోగించేటటువంటి ఈ పూజా ద్రవ్యాలని, పరిమళ ద్రవ్యాలని కూడా సుగంధ ద్రవ్యాలుగా భావించి ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని, బుద్ధి చైతన్యాన్ని, బుద్ధి వికాసత్వాన్ని, జ్ఞానాన్ని, చాలా సముపార్జన శక్తిని కూడా మనకి ప్రసాదించే అవకాశము ఆ కిరణాల రూపకంగా, మనకి ద్రవ్యాల రూపకంగా మనకి ఆకర్షింపబడుతుంది. చాలామందికి విషయాలు తెలియవు. నేను ఎంతోమంది ఇళ్లలో చూస్తున్నాను కాబట్టి మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవతా మాలిన్యం అత్యంత శక్తివంతమైనటువంటిది. విడిగా పూల మూర కొన్నా, విడిగా తులసి దండ కొన్నా, విడిగా పూలు కొన్నా వాటిల్లో ఎటువంటి శక్తులు ఉండవండి. వాటిల్లో పరిమళాలు ఉంటాయి, సుగంధాల్ని వెదజల్లేటటువంటి వాటి యొక్క తత్వం మాత్రమే ఉంటుంది. దేవతలకి ఎప్పుడైతే మీరు ఓం గం గణపతయే నమః, లేకపోతే ఓం స్కందాయ నమః, ఎవరు ఏ దేవతల యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఈ అర్చనలు చేస్తారో ఆ శక్తి, మంత్రపు శక్తి, మానసిక శక్తి, అత్యంత దైవిక శక్తులన్నీ కూడా ఆ పుష్పాలకి, ఆ ద్రవ్యాలకి ఆపాదింపబడతాయి. కాబట్టి అవి మళ్ళీ మనమే ఆస్వాదించాలి, పొందాలి. ఆ తర్వాతే వాటిల్ని విడిగా బయటపడేయటం, లేదా చెట్లలో వేయటము, లేకపోతే మట్టిలో వేయటము, అట్లా చేసుకోవటం. సొంతిల్లు ఉంటే, అపార్ట్మెంట్లు ఉంటే అందరికీ కుదరవు కాబట్టి సాధ్యం దొరక అది మాలిన్యంగా మనం పారేయటం బెస్ట్.